ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ 25 జూలై సోమవారం. మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ మార్నింగ్ 16,662 దగ్గర ఓపెన్ అయింది. 16,564 దగ్గర లో వచ్చింది. 16,706 దగ్గర హై అయింది. 16,637 దగ్గర క్లోజ్ అయింది. -88 పాయింట్లు మైనస్ క్లోజ్ అయింది. అలాగే 0.53% డౌన్ అయింది. ఇది మనం రీసెంట్గా ఈ నిఫ్టీని చూస్తుంటే ఇది ఎవ్రీ డిప్ బయింగ్ ఆపర్చునిటీ కింద ఉంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది మార్కెట్స్. రేపు ఆగస్టు 4వ తారీఖున ఫెడ్ మీటింగ్ మనకు ఉంది. ఆ రోజు వరకు మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది 16,600 ఎనీ డిప్ అంటే మార్నింగ్ ఏమన్నా డౌన్ అయితే ఈ లో దగ్గర 16,550 నుంచి 16,500 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. 16,380 స్టాప్ లాసు, 16,800 దాకా టార్గెట్ ఉంది. సో లాస్ట్ టైము ఈ మొన్న 2 days బ్యాక్ 16,800 వచ్చింది. అలా 800 నుంచి 16,950 దాకా కూడా నెక్స్ట్ టార్గెట్ ఉంది. సో ఇది జనరల్గా బ్రాడ్ కేటగిరీలో పాజిటివ్ ఉంది. అయితే నిఫ్టీ రేంజ్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రేపు గురువారం ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇది రేంజ్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది 16,500 నుంచి 16,700 మధ్యలో రేంజ్లో ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరు 700, 750 దగ్గర బుకింగ్ ప్రాఫిట్, ఇక్కడ 500, 560 నుంచి 500 మధ్యలో బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఈ రెండింటిని రేంజెస్లో మనం బై చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 36,766 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 36,464 లో అయింది. అలాగే 37,011 దగ్గర హై అయింది. 36,726 క్లోజ్ అయింది. ఇవాళ జస్ట్ 12 పాయింట్ల డిఫరెన్స్తో క్లోజ్ అయింది. కానీ మామూలుగా బ్యాంక్ నిఫ్టీ మార్నింగే 37,000 టచ్ చేసి అక్కడి నుంచి 464 పాయింట్లు డౌన్ అయింది. దాదాపు 500 పాయింట్లు వన్ సైడ్ మార్నింగే ఫాల్ అయిపోయింది. ఇక్కడ అక్కడి నుంచి రికవరీ మధ్యాహ్నానికి తీసుకుంది. సో ఇప్పుడు మనకి బ్రాడ్గా రేంజ్ అనేది క్లారిటీ వచ్చింది. 36,400 నుంచి 500 మధ్యలో డౌన్ సైడ్ ఉంది. అలాగే హై వచ్చి 37,000 నుంచి 37,100 వరకు హై రేంజ్ ఉంది. సో ఈ రెండు రేంజ్ల్లోనే మనకి నిఫ్టీ ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు క్లోజింగ్ అక్కడి నుంచి కూడా ఫాల్ అయింది కాబట్టి 36,720 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు హై నుంచి 300 పాయింట్స్ డౌన్ అయింది. లో నుంచి కూడా 300 పాయింట్స్ అప్ అయింది. సో ఇదే రేంజ్లో మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రేపు మార్నింగ్ ఇదేదన్నా 36,900, 37,000 ఉన్నప్పుడు సెల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే 36,400, 500 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. సో రెండు పక్కల రేంజ్లో ఉంది కాబట్టి ట్రేడింగ్ రేంజ్ అంటాం దీన్ని. ఎందుకంటే నాన్ స్టాప్గా 33,000 నుంచి ర్యాలీ వచ్చినప్పుడు కొంత హాల్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ ఫేజ్ ఓవర్ అవ్వాలంటే ప్రజెంట్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. కాబట్టి ఇది 36,400 నుంచి 500 మధ్యలో బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 36,800 నుంచి 900 వరకు టార్గెట్. అలాగే 37,000 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. మళ్ళీ డౌన్ సైడ్ టార్గెట్ 36,700. ఇదే రేంజ్లో మార్కెట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ బిఎస్సి సెన్సెక్స్ ఒకటి ఎలా ఉందో చూద్దాం. ఇది సెన్సెక్స్ కూడా ఓపెనింగ్ వచ్చి 55,877 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 55,537 దగ్గర లో వచ్చింది. హై వచ్చి 56,018 దగ్గర హై అయింది. క్లోజ్ వచ్చి 55,766, -300 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే 0.55% తగ్గింది. సో ఇందులో కూడా సెన్సెక్స్ కూడా రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. 1000 పాయింట్స్ రేంజ్ 55,000 నుంచి 56,000 మధ్యలో మూవ్మెంట్ ఉంది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూసుకుంటే టాటా స్టీల్ 2.6% పెరిగింది. అసలు ఈ మొత్తం ర్యాలీలో ఈ టాటా స్టీల్ ఇంతవరకు పెరగలేదు. నేను 850 నుంచి బయింగ్ చెప్తున్నాం. ఇది ఇంకా ర్యాలీ 960 వాళ్ళ రిజల్ట్స్ టాటా స్టీల్ రిజల్ట్ ఉంది.
రిజల్ట్ ఏదైనా బాగుంటే ఇది ఇంకొక 100 పాయింట్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 1050 దాకా ఉంది. అలాగే ఇండస్ ఇండ్ మొన్న రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. సో కాబట్టి ఇండస్ ఇండ్ 1000 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏషియన్ పెయింట్ వచ్చి 1.29%, ఇది కూడా పాజిటివ్. పెట్రోల్ తగ్గింది కాబట్టి ఇది పాజిటివ్ ఉంది. హెచ్సిఎల్ టెక్ 1.13%, విప్రో 0.9%, అలాగే ఎల్ఎన్టీ 0.79% పెరిగినాయి. అలాగే ఇవాళ ఆటోమొబైల్స్ బాగా కరెక్షన్ వచ్చింది. బ్యాంకింగ్ ఆటోమొబైల్స్లో ఫస్ట్ M&M బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి ఇవాళ 3.8% తగ్గింది. అలాగే రిలయన్స్ రిజల్ట్స్ పాజిటివ్ ఉన్నా కానీ ప్రాఫిట్ బుకింగ్ జరగటం జరిగింది కాబట్టి ఇది -3.3% తగ్గింది. అలాగే మారుతి లాస్ట్ ర్యాలీలో ఇది మేజర్ పార్టిసిపేషను కాబట్టి ఇది కొంచెం కరెక్షన్ అనేది వచ్చింది. 2.4% ఇది తగ్గింది. కోటక్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 1.74% డౌన్ అయింది. అలాగే నెస్లే 1.2% డౌన్. టెక్ మహీంద్రా కూడా రిజల్ట్స్ ఉన్నాయి, ఇది కూడా 1.15% డౌన్ అయింది. అలాగే అల్ట్రాటెక్ ఇంప్రెసివ్ రిజల్ట్స్ బాగా వచ్చాయి, అందువల్ల ఇది నిన్న మొత్తం బాగా ర్యాలీ అయింది కాబట్టి వాళ్ళకి సమ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి డౌన్ వచ్చింది. సో ఇవి మిగతావన్నీ కూడా బిలో 1%లో ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈ రేంజ్లోకి వచ్చే అవకాశం రేంజ్కి వచ్చింది. ఇవి వాళ్ళ మార్కెట్ అనాలిసిస్లో మెయిన్ పాయింట్స్. అలాగే కంపెనీ న్యూస్ తీసుకుంటే అల్ట్రాటెక్ రిజల్ట్స్ స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ బాగా వచ్చాయి. అది నెట్ ప్రాఫిట్ వచ్చి 1,584 crores వచ్చింది. కాకపోతే 9% డౌన్ అయింది ఎక్స్పెక్టేషన్స్ కన్నా. అలాగే ఈబీఐటీ వచ్చి 3,095 crores, 6.4% డౌన్ ఉంది. ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ వచ్చి 1,171 crores. బ్లెండెడ్ రియలైజేషన్ వచ్చి 10% పెరిగింది, అబోవ్ ఎస్టిమేట్. ఇక్కడ హయ్యర్ ఆర్ఎంసీ రెవెన్యూస్ ఉండటం వల్ల ఇది ఇంప్రెసివ్గా రిజల్ట్స్ వచ్చాయి. అలాగే అత్తుల్ ఆటో కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది Q1 రిజల్ట్స్. కంపెనీ నెట్ ప్రాఫిట్ వచ్చి 165 crores పెరిగాయి. అలాగే రిలయన్స్ జియో ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చింది, 3.8% గ్రోత్ ఇచ్చాడు. నెట్ ప్రాఫిట్ వచ్చి 4,335 crores వచ్చింది, 3.8% పెరిగింది. అలాగే భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గారు ఈ 5G గ్రూప్ కనెక్టివిటీ గురించి ఇండియాలో ఒక పవర్ఫుల్ నెట్వర్క్ని భారతీ ఎయిర్టెల్ ద్వారా క్రియేట్ చేద్దాము, ఫస్ట్ డిజిటల్ ఫస్ట్ ఎకానమీ కింద చేద్దాం అనేది వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ 5G స్పెక్ట్రమ్ రేస్లో ఆయన లీడ్లో ఉన్నారు, ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే మేఘమణి కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ వచ్చి బాగా ఇంప్రెసివ్ రిజల్ట్స్ వచ్చింది, 84% పెరిగింది. ఇన్కమ్ 533 కోట్లు వచ్చింది. సో 100 crores వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, సో ఇది పాజిటివ్. అలాగే M&M మహీంద్రా కంపెనీ అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ స్కార్పియో ఎన్ న్యూ రిలీజ్లో ఎస్యూవీలో న్యూ రిలీజ్ స్కార్పియో ఎన్ వస్తుంది. దానికి ఏంటంటే ఆటోమేటిక్ వేరియంట్ ప్లస్ 4 WD వేరియంట్స్ని ఇది M&M అనౌన్స్ చేసింది. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ చైర్మన్ సంజీవ్ మెహతా, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సుమర్పూర్ అనే చోట ఉత్తరప్రదేశ్లో యూనిలివర్ అనే న్యూ ఫ్యాక్టరీ లాంచ్ చేశారు, ఇది పాజిటివ్. అలాగే మారుతి సుజుకి వర్షన్ ఎర్టిగా మీద ఎక్విప్డ్ విత్ ESP అండ్ హిల్ హోల్డ్ అసిస్టెంట్, అది ఒక స్టాండర్డ్ ఫీచర్ని ఇంక్రీజ్ చేశారు. దాంతోపాటు ప్రైస్ ఒక 6,000 పెంచారు, ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే టాటా మోటార్స్ 1,500 ఎలక్ట్రికల్ బస్సెస్ ఆర్డర్ ఫ్రమ్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి వచ్చింది, ఇది ఒక వెరీ పాజిటివ్ న్యూస్ ఫర్ టాటా మోటార్స్. అలాగే టాటా స్టీల్ యూకేలో ఉన్న పోర్ట్ టాల్బోట్ అనే కంపెనీకి దాదాపు 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళతో 1.5 బిలియన్ పౌండ్స్ అలాగే 1.8 బిలియన్ డాలర్స్ సపోర్ట్ ఫ్రమ్ యూకే గవర్నమెంట్ నుంచి టాటా గ్రూప్ వస్తుంది. సో ఇది కంపెనీకి పాజిటివ్. ఇవి వాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.